ఈ రొచ్చగొట్టే పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ అవమానకరమైనటువంటి అదేవిధంగా వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగేలా ఈ పోస్టులు అనేది పెట్టడం కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు చేస్తూ సోషల్ మీడియా డిజిటల్ ఎన్విరాన్మెంట్ని సేఫ్, సెక్యూర్డ్ అండ్ రెస్పెక్టబుల్ మోనర్లో ఉంచాల్సినటువంటి ఎన్విరాన్మెంట్కి భంగం కలిగిస్తున్నాయి. సో ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా సోషల్ మీడియాలో మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందినటువంటి వి భాగ్యారావు అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని, హిందూపురం ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలకృష్ణ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. దీని మీద చట్ట పరిధిలో కేసు నమోదు చేసి మార్టూర్ పిఎస్ లిమిట్స్లో ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద, గ్రూప్స్ మీద ఒక డెడికేటివ్ మానిటరింగ్ టీంని జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ అథారిటీస్ కానీ త్రూ కాన్స్టిట్యూషన్ అండ్ త్రూ లాస్ ద్వారా ఒక సేఫ్, రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ని సిటిజన్స్కి ప్రొవైడ్ చేయాలనే కమిట్మెంట్తో ఉంది. సో పౌరులందరూ కూడా ఆ డిజిటల్ వాతావరణంలో ఈ సురక్షితమైన, గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైనటువంటి వాతావరణంలో ఆ సోషల్ మీడియాను వాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి. బట్ కొంతమంది వ్యక్తుల సమూహాలు చెప్పినట్లు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని దుర్వినియోగం చేస్తూ అవమానకరమైనటువంటి మరియు అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ డెడికేటరీ, అబ్యూజివ్ అండ్ అఫెన్సివ్ కామెంట్స్ ద్వారా ఒక రకమైనటువంటి డిస్టర్బింగ్ వాతావరణం సొసైటీలో ఏర్పడుతుంది. ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణం వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఏర్పడుతుంది. ద్వేషంతో కూడినటువంటి వాతావరణం అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు అనేవి చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామరస్యాన్ని, వ్యక్తుల గౌరవాన్ని భంగపరుస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పౌరులందరూ కూడా ఒక బాధ్యతతో వ్యవహరించాలి. సో ఈ దూషణలు, వ్యక్తిగతమైనటువంటి దూషణలు, అభ్యంతరకరమైనటువంటి పోస్టులని పెట్టేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటివ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్స్ మేము నిఘా పెట్టడం జరిగింది. చురుకుగా పనిచేస్తున్నాయి. సిమిలర్లీ ఈ ఆన్లైన్లో దుర్వినియోగం చేసే వ్యక్తుల మీద ఇటువంటి వ్యాఖ్యలు పెట్టి చట్టాలను దుర్వినియోగం చేసే వ్యక్తుల మీద ఐటీ యాక్ట్ ప్రకారం, బిఎన్ఎస్ మరియు ఇతర చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మేము ఆల్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అథారిటీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని అటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇమీడియట్గా తెప్పించుకోవడం, ఆ కంటెంట్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి తొలగించేటువంటి ప్రక్రియని చేపట్టడం లాంటివి కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ సోషల్ మీడియా అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. పౌరులు కూడా ఒక బాధ్యతతో కూడినటువంటి, అదేవిధంగా ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ఆన్లైన్లో తమ అభిప్రాయాలని వ్యక్తపరిచేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి. అదేవిధంగా రీజనబుల్ అండ్ కాన్స్ట్రక్టివ్ డైలాగ్స్ అండ్ హెల్తీ డిబేట్ అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ వెల్కమ్. అంశం మీద వాళ్ళు తమ కామెంట్స్ చేసేటప్పుడు రీజనబుల్ కామెంట్స్ అనేటివి కానీ, నిర్మాణాత్మకమైనటువంటి సంభాషణలు కానీ, వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఒక
ఆరోగ్యవంతమైన హెల్తీ వాతావరణంలో వాళ్ళ యొక్క వ్యూస్ ని వ్యక్తపరిస్తే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అలా కాకుండా వీటిని దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కఠినమైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి కూడా, గతంలో కూడా టీమ్స్ ఇలాంటి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందు ముందు ఈ డెడికేటివ్ టీం మరి చురుగ్గా పనిచేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి పోస్టులు, వీడియోలను పెట్టే వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయడం, ప్రభుత్వం కానీ ప్రభుత్వ అథారిటీస్ కానీ ఈ జీరో టాలరెన్స్ పాలసీ అనేది ఎస్పెషలీ ఈ అబ్యూజివ్ ఏదైతే ఉందో ఆన్లైన్ అబ్యూస్ కానీ, సైబర్ బులియింగ్ కానీ, అదేవిధంగా హేట్ స్పీచెస్ కానీ వీటన్నిటిని స్ప్రెడ్ చేసే వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అటువంటి కేసులు కానీ ఇట్లాంటి రిపీటెడ్ కంటెంట్ అతను పోస్ట్ చేసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా దర్యాప్తులో మొత్తం కూడా చూడడం జరుగుతుంది. ప్రజెంట్ కంటెంట్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసినటువంటి విధానాన్ని బట్టి, చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇటువంటి సమాజం యొక్క సామరస్యాన్ని, సొసైటీ యొక్క సామరస్యాన్ని కానీ, అదేవిధంగా వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య ఇలాంటి పోస్టులు, వ్యాఖ్యలు చేస్తూ ఒక ప్రతికూలమైనటువంటి ద్వేషపూరితమైన వాతావరణం క్రియేట్ చేసే వ్యక్తుల మీద దృష్టి పెట్టడం జరిగింది. గుడ్ వేలో యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలాంటి వేలో మిస్యూజ్ చేసేటటువంటి విధానాన్ని మనం అరికట్టడం కోసం ఎస్పెషలీ సుమారు 535 హ్యాండిల్స్ మీద అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్, సో టోటలీ 500కు పైగా హ్యాండ్లర్స్ మీద డివైజెస్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఐటీ యాక్ట్స్ అండ్ ఇతర చట్టాల ద్వారా అతని మీద చర్య తీసుకొని ఈరోజు అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది.